హిమాచల్ వరదలు. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ప్రమాదకర పరిస్థితులకు కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అయితే కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఒక గ్రామమే వరదల్లో గల్లంతైన దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 300కు పైగా రోడ్లు మూతపడ్డాయి. అందులో కీలకమైన జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. సిమ్లాలో కురుస్తున్న వర్షానికి బస్టాండ్ కుప్పకూలిపోయింది. దాని పక్కనే ఉన్న షాపులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల మధ్య వంతెనలు కొట్టుకుపోయాయి. కూట్, క్యావ్ పంచాయతీలకు రోడ్డు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గాన్వీ, రేవెన్ ప్రాంతంలో వరదల బీభత్సానికి ఒక పోలీస్ పోస్ట్ కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. లాహౌల్, స్పితి జిల్లాలోని మయాడ్ లోయలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల వల్ల కర్పాట్, చంగుట్, ఉద్గోస్, నాల ప్రాంతాల్లో మరో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పరిస్థితిని గమనించిన అధికారులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వివరాల ప్రకారం జాతీయ రహదారులు NH305, NH505 సహా మొత్తం 225 రోడ్లు మూతపడ్డాయి. మండి జిల్లాలో 179, కులులో 71 రోడ్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనురాధ రాణా మియార్ లోయలోని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం వేకువజామున టోలాండ్ సమీపంలో సర్క్యులర్ రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వాటిని తొలగించే వరకు బస్సులు నిలిచిపోయాయి. చిన్న వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించారు. గురువారం చంబా, కాంగ్రా, మండి ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు 4 నుండి 6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు. హిమాచల్ వరదలు. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ప్రమాదకర పరిస్థితులకు కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అయితే కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఒక గ్రామమే వరదల్లో గల్లంతైన దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 300కు పైగా రోడ్లు మూతపడ్డాయి. అందులో కీలకమైన జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. సిమ్లాలో కురుస్తున్న వర్షానికి బస్టాండ్ కుప్పకూలిపోయింది. దాని పక్కనే ఉన్న షాపులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల మధ్య వంతెనలు కొట్టుకుపోయాయి. కూట్, క్యావ్ పంచాయతీలకు రోడ్డు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గాన్వీ, రేవెన్ ప్రాంతంలో వరదల బీభత్సానికి ఒక పోలీస్ పోస్ట్ కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. లాహౌల్, స్పితి జిల్లాలోని మయాడ్ లోయలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల వల్ల కర్పాట్, చంగుట్, ఉద్గోస్, నాల ప్రాంతాల్లో మరో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పరిస్థితిని గమనించిన అధికారులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వివరాల ప్రకారం జాతీయ రహదారులు NH305, NH505 సహా మొత్తం 225 రోడ్లు మూతపడ్డాయి. మండి జిల్లాలో 179, కులులో 71 రోడ్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనురాధ రాణా మియార్ లోయలోని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం వేకువజామున టోలాండ్ సమీపంలో సర్క్యులర్ రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వాటిని తొలగించే వరకు బస్సులు నిలిచిపోయాయి. చిన్న వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించారు. గురువారం చంబా, కాంగ్రా, మండి ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు 4 నుండి 6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు. హిమాచల్ వరదలు.
దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ప్రమాదకర పరిస్థితులకు కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అయితే కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఒక గ్రామమే వరదల్లో గల్లంతైన దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 300కు పైగా రోడ్లు మూతపడ్డాయి. అందులో కీలకమైన జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. సిమ్లాలో కురుస్తున్న వర్షానికి బస్టాండ్ కుప్పకూలిపోయింది. దాని పక్కనే ఉన్న షాపులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల మధ్య వంతెనలు కొట్టుకుపోయాయి. కూట్, క్యావ్ పంచాయతీలకు రోడ్డు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గాన్వీ, రేవెన్ ప్రాంతంలో వరదల బీభత్సానికి ఒక పోలీస్ పోస్ట్ కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. లాహౌల్, స్పితి జిల్లాలోని మయాడ్ లోయలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల వల్ల కర్పాట్, చంగుట్, ఉద్గోస్, నాల ప్రాంతాల్లో మరో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పరిస్థితిని గమనించిన అధికారులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వివరాల ప్రకారం జాతీయ రహదారులు NH305, NH505 సహా మొత్తం 225 రోడ్లు మూతపడ్డాయి. మండి జిల్లాలో 179, కులులో 71 రోడ్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనురాధ రాణా మియార్ లోయలోని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం వేకువజామున టోలాండ్ సమీపంలో సర్క్యులర్ రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వాటిని తొలగించే వరకు బస్సులు నిలిచిపోయాయి. చిన్న వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించారు. గురువారం చంబా, కాంగ్రా, మండి ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు 4 నుండి 6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు. హిమాచల్ వరదలు. దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అయితే ప్రమాదకర పరిస్థితులకు కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో అయితే కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఒక గ్రామమే వరదల్లో గల్లంతైన దారుణ ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిమ్లా, లాహోల్, స్పితి జిల్లాల్లో క్లౌడ్ బర్స్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 300కు పైగా రోడ్లు మూతపడ్డాయి. అందులో కీలకమైన జాతీయ రహదారులు సైతం ఉన్నాయి. సిమ్లాలో కురుస్తున్న వర్షానికి బస్టాండ్ కుప్పకూలిపోయింది. దాని పక్కనే ఉన్న షాపులు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల మధ్య వంతెనలు కొట్టుకుపోయాయి. కూట్, క్యావ్ పంచాయతీలకు రోడ్డు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. గాన్వీ, రేవెన్ ప్రాంతంలో వరదల బీభత్సానికి ఒక పోలీస్ పోస్ట్ కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. లాహౌల్, స్పితి జిల్లాలోని మయాడ్ లోయలో క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలు సంభవించాయి. వరదల వల్ల కర్పాట్, చంగుట్, ఉద్గోస్, నాల ప్రాంతాల్లో మరో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో పరిస్థితిని గమనించిన అధికారులు ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వివరాల ప్రకారం జాతీయ రహదారులు NH305, NH505 సహా మొత్తం 225 రోడ్లు మూతపడ్డాయి. మండి జిల్లాలో 179, కులులో 71 రోడ్లు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనురాధ రాణా మియార్ లోయలోని పాఠశాలలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం వేకువజామున టోలాండ్ సమీపంలో సర్క్యులర్ రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో పాఠశాల విద్యార్థులు, ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. వాటిని తొలగించే వరకు బస్సులు నిలిచిపోయాయి. చిన్న వాహనాల ద్వారా రాకపోకలు కొనసాగించారు. గురువారం చంబా, కాంగ్రా, మండి ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం నుండి ఆదివారం వరకు 4 నుండి 6 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అధికారులు.